హాయ్ అండి. ఈరోజు వీడియోలో గోధుమ పిండితో హెల్తీగా క్రంచీ బిస్కెట్ రెసిపీ చూపిస్తాను. మైల్డ్ స్వీట్‌తో చాలా టేస్టీగా ఉంటాయి. మనం బయట కొనే బదులు ఒక్కసారి ఇలా ఇంట్లో చేసి పెట్టుకుంటే ఎన్ని రోజులైనా పిల్లలకి స్నాక్స్ బాక్స్‌లకి కానీ, మనకి తినడానికి కానీ, టీ టైంలకు కూడా చాలా బాగుంటాయండి. లేట్ చేయకుండా ఈ రెసిపీ విధానం చూసేయండి. ఈ రెసిపీ కోసం ముందుగా మిక్సింగ్ బౌల్లోకి 1 కప్పు వరకు గోధుమ పిండి తీసుకోవాలి. హాఫ్ కప్పు వరకు ఎండు కొబ్బరి పౌడర్ వేసుకోవాలి. నేను ఇంట్లో ప్రిపేర్ చేసుకున్న ఎండు కొబ్బరి తీసుకుంటున్నాను. తర్వాత ఒక పించ్ ఆఫ్ వరకు సాల్ట్, 3 టేబుల్ స్పూన్ వరకు నువ్వులు వేసుకోండి. మీరు బ్లాక్ నువ్వులైనా వేసుకోవచ్చు, వైట్ నువ్వులైనా వేసుకోవచ్చు. 1 టీ స్పూన్ వరకు సోంపు, 3 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకోండి. ఫ్లేవర్లెస్ ఆయిల్, సన్ఫ్లవర్ ఆయిల్ ఉంటుంది కదా, అలాంటిది వేసుకొని ఇవన్నీ బాగా మిక్స్ అయ్యేటట్టుగా కలిపేసుకోవాలి. మనం తీసుకున్న ఆయిల్ పిండికి బాగా పట్టేటట్టుగా ఇలా చేత్తో రబ్ చేసుకుంటూ కలుపుకోండి. ఆయిల్ వేసుకుంటేనే మనకి లోపల వరకు గుల్లగా వేగి క్రంచీగా ఉంటాయి బిస్కెట్లు. చూసారు కదా, ఇలా చేత్తో అంటే ముద్దలాగా రావాలి అన్నమాట. అలా కలిపేసుకున్నాక పక్కన పెట్టుకోండి. ఇప్పుడు స్టవ్ మీద ఒక గిన్నె పెట్టుకొని ఒక హాఫ్ కప్పు వరకు షుగర్ వేసుకొని, పావు కప్పు వరకు వాటర్ వేసుకొని షుగర్ని కరిగించుకోవాలి. మంచి ఫ్లేవర్ కోసం కొంచెం ఇలాచీ పౌడర్ వేసుకోండి. మనకి పాకం ఏం అవసరం లేదండి, జస్ట్ షుగర్ అంతా కరిగిపోతే సరిపోతుంది. ఇలా షుగర్ అంతా కరిగిపోయాక స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఈ షుగర్ వాటర్ని దింపేసుకొని మనం ముందుగా కలిపి పెట్టుకున్న గోధుమ పిండిలోకి వేసేసుకోవాలి. మరి వాటర్ ఎక్కువ వేసుకున్నాం అనుకోండి, పిండి లూజ్ అయిపోతుంది. ఇలా కొద్దిగా షుగర్ కరిగించుకోవడానికి వేసుకొని, తక్కువ అయితే మళ్ళీ మనం నార్మల్ వాటర్ అయినా యూజ్ చేసుకోవచ్చు. షుగర్ వాటర్ వేడిగా ఉంటుంది కాబట్టి ఫస్ట్ స్పూన్తో కలిపేసుకోండి. కొద్దిగా వేడి తగ్గాక ఇలా చేత్తో బాగా అంతా కలిసేటట్టుగా కలుపుకోవాలి. షుగర్ తక్కువ ఉంటేనే టేస్ట్ బాగుంటాయండి మైల్డ్ స్వీట్తో. మనం కొద్దిగా సాల్ట్ కూడా వేసాం కాబట్టి టేస్ట్ డిఫరెంట్గా బ్యాలెన్స్ అయ్యి చాలా బాగుంటుంది. ఇలా చపాతీ పిండిలాగా కలుపుకోవాలి. కొంచెం గట్టిగానే కలుపుకోండి. ఇలా కలిపేసుకున్నాక ఇందులో నుంచి హాఫ్ పార్ట్ వరకు పిండిని తీసేసుకొని ఏదైనా ప్లేట్ మీద కానీ సర్ఫేస్ మీద కానీ పెట్టేసుకొని ఇలా నేను వీడియోలో చూపిస్తున్న విధంగా చపాతీ కర్రతో ఒత్తుకోవాలి. ఇది మనం ఆయిల్ వేసాం కాబట్టి కొంచెం క్రాక్ ఇచ్చినట్లుగానే ఉంటుంది, మనకు చపాతీ అంత నీట్గా రాదు. జస్ట్ నేను వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా ఒత్తేసుకొని ఏదైనా చిన్న గ్లాస్ కానీ ఇలాంటి గిన్నె కానీ తీసుకొని ఇలా మార్క్ చేసుకోవాలి, నీట్గా వస్తుంది. ఇంకా షేప్ అనేది మన ఇష్టం అండి, రౌండ్గా అయినా ఇచ్చుకోవచ్చు. అయితే కొంచెం ఇలా స్క్వేర్గా ఉండేదైతే తీసుకున్నాను. ఇలా మనకి ఎన్ని అయితే వస్తాయో అలా మార్క్ చేసుకొని తీసుకొని మిగిలిన పిండిని మళ్ళీ ఇదే విధంగా చేసుకొని తీసుకోవాలి. పిండి అంతటిని కూడా మందం అనేది చూడండి, నేను ఇక్కడ చూపిస్తున్నాను, కొంచెం మందంగానే ఉండేటట్టుగా చూసుకోండి. ఈ పిండిని చెప్పాను కదా, మళ్ళీ ఇలా ఒకసారి రౌండ్గా చేసుకొని సేమ్ ప్రాసెస్ అన్నమాట. ఇలాగే పిండి అంతటిని కూడా మనం ఇలాంటి బిస్కెట్ లాగా తయారు చేసుకొని ఒక ప్లేట్లోకి పెట్టుకోవాలి. ఇప్పుడు డీప్ ఫ్రై కోసం ఆయిల్ వేడి చేసుకోవాలి. మరి హీట్లో ఎక్కువ ఉండకూడదండి ఆయిల్, లైట్ హీట్ ఉన్నప్పుడు సిమ్ ఫ్లేమ్లో పెట్టేసుకొని ఆయిల్ ఎన్ని పడితే అని వేసేసుకొని సిమ్ ఫ్లేమ్లో మాత్రమే టర్న్ చేసుకుంటూ డీప్ ఫ్రై చేసుకోవాలి. సిమ్ ఫ్లేమ్లో చేసుకోవడం వల్ల లోపల వరకు గుల్లగా వేగుతాయి, చాలా టేస్టీగా ఉంటాయండి. నోట్లో వేసుకుంటే అలా కరిగిపోతాయి. మీరు ఒక్కసారి ట్రై చేసి చూడండి, మళ్ళీ మళ్ళీ ఇలాగే చేసుకుంటారు, అంత టేస్టీగా ఉంటాయి. నేను చెప్పడం కాదు, మీరు ఒకసారి చేస్తే మీకే తెలుస్తుంది. చూశారు కదా, ఇలా బాగా కలర్ వచ్చాక తీసేసుకొని పూర్తిగా చల్లారాక ఒక డబ్బాలో స్టోర్ చేసుకుంటే ఎన్ని రోజులైనా బాగుంటాయండి. అంతే అండి, ఇవి వేడిగా ఉన్నప్పుడు మాత్రం డబ్బాలలో అసలు వేయొద్దు. కొద్దిగా చల్లారాక ఇంకా క్రంచీగా వస్తాయి, అప్పుడు మాత్రమే మనం స్టోర్ చేసుకోవాలి. మీరు ట్రై చేస్తే మాత్రం ఎలా వచ్చాయో, మీకు టేస్ట్ ఎలా అనిపించిందో మీ ఫీడ్బ్యాక్ని నాకు ఖచ్చితంగా కామెంట్లో చెప్పండి. ఇలాంటి ఈజీ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.